హాయ్ అండి, నేను మీ స్వప్న. మీషో నుండి కొన్ని సారీస్ అనేది నేను ఆర్డర్ చేశాను. అవి ఏంటి ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. టోటల్ నేను 3 సారీస్ అయితే తీసుకున్నాను. ముందుగా అయితే ఈ 2 సారీస్ అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ 2 సారీస్లో ముందుగా అయితే ఈ గ్రీన్ కలర్ సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఈ సారీస్ వచ్చేసి మనకి 2 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ సారీ. ఇంకొకటి దీంతో పాటు కూడా ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, అది పింక్ కలర్. ఈ 2 కలర్ సారీస్ కూడా నేను ఒకే డిజైన్ లాంటివి అయితే తీసుకున్నాను. ప్యారెట్ గ్రీన్ అంటారు కదా, దాంట్లో కొంచెం లైట్ కలర్ అయితే వచ్చింది. ఈ గ్రీన్ కలర్ అయితే చూడడానికి కూడా బాగుంది. ఈ సారీ క్లాత్ ఏంటంటే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇచ్చారు. చూడడానికి చాలా స్మూత్గా ఉంది, హెవీ వెయిట్ కూడా లేదు. ఈ సారీని మొత్తం కూడా ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే ఈ సారీ పైన అయితే మిర్రర్ వర్క్ అనేది కనిపిస్తుంది కదా. సారీ మొత్తం ఓవరాల్ అంతా కూడా ఈ మిర్రర్ వర్క్ అనేది మనకి ఇచ్చారు. ఈ మిర్రర్స్ ఎలాంటివంటే ప్లాస్టిక్ మిర్రర్స్, అంటే ఎక్కువ బరువు ఉండేవి కాకుండా ఇవి మనకి లో వెయిట్ అయితే ఉంటుంది. ఈ మిర్రర్స్ అనేది సారీ మొత్తం అంటే కింద వైపు మొత్తం అంతా కూడా ఇచ్చారు. అలానే సారీకి ఉన్న బార్డర్ చూస్తున్నట్లయితే సారీ బార్డర్ ఏంటంటే మనకి ఇక్కడైతే ఎంబ్రాయిడరీతో కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది. ఆ కట్ వర్క్ బార్డర్ పైన మొత్తం కూడా బార్డర్ ఎంత పొడవైతుందో సారీ పొడవంతా కూడా బార్డర్ పైనకి అయితే మనకి ఇలా మిర్రర్స్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కట్ వర్క్ బార్డర్. మొత్తం సారీ ఓవరాల్ అంతా కూడా ఈ బార్డర్ అలా రన్నింగ్ అవుతూనే ఉంది. అలానే సారీ పళ్ళు పాటు చూస్తున్నట్లయితే పళ్ళు పాటు మొత్తం కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ అయితే ఉంది. అలానే బార్డర్ అంతా కూడా కట్ వర్క్ బార్డర్ అయితే మనకి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ చూస్తున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది. సారీ కోడ్ కూడా నేను ఇచ్చాను, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, కోడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా ఉంది. సారీ ఏ క్లాత్ అయితే ఉందో సేమ్ అదే క్లాత్ మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సారీ గ్రీన్ కలర్ అయితే ఇక్కడ మనకి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ మీద మొత్తం కూడా శారీలో ఉన్నటువంటి మిర్రర్ వర్కే ఇచ్చారు. అలానే శారీకి ఏ విధంగా బార్డర్ కట్ వర్క్ లేస్ అయితే ఉందో, లేస్ కాదు బార్డర్, ఆ బార్డర్ మనకి ఎంబ్రాయిడరీలో కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ మొత్తం కూడా మనకి ఈ విధంగా మిర్రర్ వర్క్ అయితే ఉంది. ఈ శారీ కోడ్ అయితే ఈ విధంగా ఉంది. మీషోలో ఇప్పుడు కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. శారీ అయితే ఏ విధంగా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఉందో సేమ్ బ్లౌజ్ పీస్ కూడా అదే విధంగా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇచ్చారు. ఇప్పుడు ఇంకో శారీ అయితే చూద్దాం. ఇప్పుడు చూసినటువంటి శారీ అయితే గ్రీన్ కలర్ శారీ, పింక్ కలర్ బ్లౌజ్. సేమ్ అదే శారీలో నేను పింక్ కలర్ శారీ అలానే గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. ఈ శారీస్లో అయితే ఈ 2 కలర్సే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియోలో అయితే లైటింగ్ బట్టి సారీ కలర్ అనేది మనకి చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే మొబైల్లో మీషోలో అయితే ఏ విధంగా కలర్ అనేది ఉందో సేమ్ అదే కలర్ ఉంది. గ్రీన్ కలర్ సారీ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్ అయితే మనకి ఈ పింక్ కలర్ సారీ కూడా ఉంది. ఆ సారీకి ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ డిజైన్తో మనకి ఈ విధంగా బార్డర్ అనేది సారీ మొత్తం కూడా ఓవరాల్ అంతా కూడా ఉంది. కట్ వర్క్ బార్డర్ అయితే ఉంది. అదేవిధంగా సారీ పైన మిర్రర్ వర్క్ అయితే ఉంది. ఈ మిర్రర్స్ అయితే పగిలిపోయే ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు, ఇవి ప్లాస్టిక్ లైట్ వెయిట్ ఉంటుంది కదా, ఆ లైట్ వెయిట్ ఉన్నటువంటి ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే మనకి ఇచ్చారు. ఈ మిర్రర్స్ అయితే మనకి సారీ కూడా బరువుగా ఉన్నట్టు ఉండదు కదా. సారీ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ సారీ కోడ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ సారీ కోడ్ని మీషోలో సెర్చ్ చేస్తున్నట్లయితే మనకి ఈ సారీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ పింక్ కలర్ సారీ కాస్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే చూద్దాం. ఇందాక గ్రీన్ కలర్ సారీకి ఈ సారీ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ పింక్ కలర్ సారీకి ఇందాక మనం గ్రీన్ కలర్ సారీ చూసాం కదా, ఆ కలర్ కాంబినేషన్లో ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. ఈ శారీస్ మనం ట్విన్నింగ్గా కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. సిస్టర్స్, ఫ్రెండ్స్ అలానే రిలేటివ్స్లో మనకి ఉంటాం కదా, ఈ విధంగా లేడీస్ ఒకేలాంటి శారీస్ కట్టుకోవడానికి వేరే వేరే కాంబినేషన్లో ఒకే డిజైన్లో ఆపోజిట్ కలర్స్ కట్టుకోవడానికి ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి.
ఈ బ్లౌజ్ పీస్ కూడా ఇందాక చూసినటువంటి బ్లౌజ్ పీస్ లానే మిర్రర్ వర్క్ ఉంది. అలానే బ్లౌజ్ పీస్ మొత్తం కూడా మనకి ఈ విధంగా కట్ వర్క్ అయితే ఇచ్చారు. కట్ వర్క్ మీద ఓవరాల్ అంతా కూడా మిర్రర్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ పింక్ కలర్ శారీకి ఆపోజిట్ శారీ కలర్ అయితే బ్లౌజ్ పీస్ వచ్చింది. ఇక్కడ గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. ఈ విధంగా శారీస్ వేరే, బ్లౌజ్ పీస్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. శారీ కలర్ అయితే బ్లౌజ్ పీస్ అనేది రెండాట్లకి కూడా ఇచ్చారు. ఇవే కాదు, ఇంకొక శారీ అయితే ఉంది, అది వీటికి మించి అయితే ఉంది. ఆ శారీ కూడా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు 2 శారీస్ అయితే చూసాం కదా, ఇది 3వ శారీ. ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీ కూడా ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఈ సారీ కలర్స్లో అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను ఈ కలర్ కావాలని చూస్ చేసుకుని అయితే తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఓపెన్ చేసి అయితే ఎలా ఉందో చూద్దాం. ఈ సారీ క్లాత్ వచ్చి అయితే కాంజీవరం సిల్క్ అని అయితే ఉంది. ఈ సారీ వేర్ చేస్తూ ఉన్నట్లయితే ఎక్కువ బరువు కూడా ఉండదు, లైట్ వెయిట్గానే ఉంటుంది. చూస్తున్నారు కదా, సారీ అయితే మొత్తం కూడా ఏ విధంగా షైనింగ్ అవుతూ ఉందో. ఈ సారీలో మనకి రావి ఆకు ఉంటుంది కదా, రాగి చెట్టు ఆకు, ఆ లీఫ్ డిజైన్ అయితే మనకి ఇచ్చారు. ఆ లీఫ్ డిజైన్ అంతా కూడా మనకి కాపర్ కలర్లో అయితే ఇచ్చారు. ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్లా అనుకుంటున్నారేమో, ఇదంతా కూడా వీవింగే. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. ఇదంతా కూడా మొత్తం వీవింగ్తో అయితే మనకి ఈ సారీ అంతా కూడా ఉంది. ఆ లీఫ్ సర్కిల్లో అయితే మనకి రత్నావళి బ్లూ కలర్ అయితే మనకి హైలైట్ చేస్తూ అక్కడక్కడ బొటాస్ కింద ఇచ్చి, ఆ విధంగానే బార్డర్లో కూడా రత్నావళి బ్లూ అలానే కాపర్ కలర్ రెండు కూడా మిక్స్ చేస్తూ మనకి సారీ కలర్ అయితే కాంబినేషన్ చేశారు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఇదంతా కూడా ప్రింట్ అయితే కాదు, ఇదంతా కూడా సారీలో వచ్చిన వీవింగే. అదేవిధంగా ఈ సారీకి బార్డర్ అయితే చూస్తున్నారు కదా, హెవీ బార్డర్ కాకుండా సింపుల్గా చిన్న బార్డర్ అయితే వచ్చింది. పెద్ద పెద్ద అంచుతో అయితే కాకుండా చిన్నగా సింపుల్గా ఈ విధంగా చిన్న అంచు అయితే ఇచ్చారు. ఈ అంచు మీద మొత్తం కూడా ఈ బార్డర్ పైన కాపర్ కలర్తో అయితే ఉంది. అలానే రత్నావళి బ్లూ అయితే మనకి కింద వైపు అయితే ఇచ్చారు. ఈ విధంగా సారీ మొత్తం కూడా ఇలా ఉంది. ఇలా 1/2 మీటర్ అయితే మనకి ఈ విధంగా ప్లెయిన్గా అనేది ఇచ్చారు. ఇది కొట్టంచులో అయితే పోతుంది కదా, ఇదంతా కూడా ఇక్కడ ప్లెయిన్గా అయితే ఉంది. అదేవిధంగా బ్లౌజ్ పీస్ కూడా సారీలోనే వచ్చింది. బ్లౌజ్ పీస్ చూసే ముందు సారీలో వచ్చిన సారీ పళ్ళు అయితే ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా, సారీ పళ్ళు అయితే ఇది కాపర్ కలర్ అలానే రత్నావళి బ్లూ రెండు కలర్ కూడా కాంబినేషన్తో అయితే మనకి ఈ విధంగా అయితే సారీ పళ్ళు అయితే ఉంది. ఇదంతా కూడా మనకి వీవింగ్తో అయితేనే వచ్చింది. ఇదంతా ఫాయిల్ ప్రింట్లో అయితే అనిపిస్తుంది. స్టార్టింగ్ ఓపెన్ చేయకుండా చూసి నేను ఫాయిల్ ప్రింట్ ఏమో అనుకున్నాను, కానీ కాదు, వీవింగ్ అయితే వచ్చింది. సారీ కాస్ట్ అయితే ఈ విధంగా ఉంది. అలానే సారీ కోడ్ కూడా ఈ విధంగా ఉంది. చూసారు కదా, ఇదంతా కూడా సారీ పళ్ళు హెవీగా అయితే ఇచ్చారు పళ్ళు పార్ట్ అయితే. ఇప్పుడు సారీ పళ్ళు చూసాం, బ్లౌజ్ పీస్ కూడా ఏ విధంగా ఉందో చూసేద్దాం. చూసారు కదా, సారీ ఓవరాల్గా చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఈ సారీని మనం కొంచెం ఎండలో నుండి చూస్తున్నట్లయితే ఇంకా బాగా షైనింగ్ అయితే అవుతుంది. ఈ సారీలో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.